ఒకరోజు ప్రభు యేసుక్రీస్తు ప్రజలకు ఒక గొప్ప ఉపమానం చెప్పారు. ఈ ఉపమానం దేవుడు మనకు అప్పగించిన దానిని ఎలా ఉపయోగించాలో నేర్పుతుంది. ఒక యజమాని దూర ప్రయాణానికి వెళ్లే ముందు తన సేవకులను పిలిచి ఒకరికి ఎక్కువ డబ్బులు, మరొకరికి కొద్దిగా డబ్బులు, మరొకరికి తక్కువ డబ్బులు ఇచ్చాడు. ఎక్కువ డబ్బులు పొందిన సేవకుడు వాటిని బుద్ధిగా ఉపయోగించి మరింత సంపాదించాడు. కొద్దిగా డబ్బులు పొందినవాడు కూడా అలాగే చేశాడు. కాని తక్కువ డబ్బులు పొందిన సేవకుడు భయంతో ఆ డబ్బులను నేలలో దాచిపెట్టాడు. వాటిని ఉపయోగించలేదు. కొంతకాలం తరువాత యజమాని తిరిగి వచ్చి సేవకుల పనిని అడిగాడు. మొదటి ఇద్దరి నమ్మకాన్ని చూసి అతడు సంతోషించాడు. యజమాని వారికి, "నీవు విశ్వాసమైన సేవకుడవు, కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, గొప్ప బాధ్యతను నీకప్పగిస్తాను" అని ప్రశంసించాడు. అప్పుడు ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, దేవుడు మనకిచ్చిన డబ్బులు, వరాలు, సమయాన్ని భయంతో దాచకుండా విశ్వాసంతో ఉపయోగించాలి.